श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्यामल कोमल कृष्ण मुरारे 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 श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं 6వ స్కందమునందు దేవలోకంలో జరుగుతున్నటువంటి ఒక కథను గురించి వింటున్నాము మనం. ఇంద్రుడు వాళ్ళ గురువైనటువంటి బృహస్పతిని అవమానించుట చేత బృహస్పతి వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారముగా విశ్వరూపుడు త్వష్ట యొక్క పుత్రుడైనటువంటి విశ్వరూపుడిని గురువుగా పెట్టుకొని ఆయన మూలముగా నారాయణ కవచమును తెలుసుకున్నాడు. ఇంకా యుద్ధము చేయుటకు సిద్ధమవ్వాలి. కానీ ఆ నారాయణ కవచము చేసుకున్న తర్వాత ఆ విశ్వరూపుడు చేసేటువంటి యజ్ఞము యాగములో ఆహుతిలో అసురులకు కూడా ఆయనకు 3 ముఖాలు ఉన్నాయని చెప్పాము. ఆయన ఆహుతి చేసేటప్పుడు అది దేవతలకు వెళుతుంది, అసురులకు వెళుతుంది, మానవులకు వెళుతుంది. ఆయనకు 3 ముఖాలుట. అది తెలిసినటువంటి ఇంద్రుడు కోపం వచ్చి ఆ విశ్వరూపు యొక్క తలను నరికేశాడు. అతడి బ్రహ్మహత్య అనే పాపం చుట్టుకుంది. దానిని 4 భాగాలుగా విభజించి నలుగురికి పంచిపెట్టాడు. చెట్లకు, నీళ్లకు, భూమికి, స్త్రీలకు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆ బ్రహ్మహత్య చేసిన పాపాన్ని వదిలేసుకున్నాడు ఇట్లా పంచిపెట్టి, వాళ్ళకిప్పుడు మరలా మార్గం చూపించేటువంటి ఎవరూ లేనందువలన మరలా వాళ్ళు దేవతలు భగవంతుడిని గురించి ప్రార్థించి ఆ త్వష్ట మూలముగా
పుట్టించబడినటువంటి వృత్రాసురుడు అనే ఒక అసురుడు భయంకరమైనటువంటి శరీరముతో ఇంద్రుణ్ణి సంహరించుట కొరకే, దేవతల మీద యుద్ధము చేయుట కొరకే తన పుత్రుడు ఇంద్రుడి చేత సంహరించబడ్డాడనే కోపంతో ఆ త్వష్ట ఒక అసురుడిని సృష్టించాడు. ఆ యొక్క అసురుని యొక్క శక్తికి ఇంద్రుడు దేవతలు తట్టుకోలేక వాళ్ళు మరలా భగవంతుణ్ణి ప్రార్థించారు. భగవంతుడు శ్రీమన్నారాయణ ప్రార్థించినప్పుడు ఆయన దర్శనమిచ్చాడు. ఇచ్చి చాలా చక్కటి మాటలు చెప్పాడు భగవంతుడు. నా భక్తులైనటువంటి వారు, నిజమైన భక్తులు నా దగ్గర నుంచి ఏమీ కోరరు అని. అప్పుడైనా కూడా ఇంద్రుడు విరమించుకోవచ్చుగా, నాకు ఈ స్వర్గ పదవి, యుద్ధములు ఇవన్నీ వద్దు, ఏమి నీ దగ్గర అడగమని. కానీ అడిగారు. మమ్మల్ని ఆ వృత్రాసురుడిని బాధలో నుంచి రక్షించాలి, నీకు సమ్మతమైతే నీ శక్తితోటి ఆ వృత్రాసురుడిని సంహారం చెయ్యి అని చెప్పి ఆ విధంగా ప్రార్థించారు. భగవంతుడు చెప్పాడు, అప్పుడు మీరు భక్తులు కాదనే కదా అర్థం. భక్తులైన వాళ్ళు ఏమి అడగరు అంటే మీరు బాగానే ప్రార్థన చేశారు, మీ స్తుతి చాలా బాగుంది, కానీ మీరు నిజమైన భక్తులు కాదు. మీకు భోగ లాలసులు, మీరు ఎప్పుడు మీ కోరికల్ని తీర్చుకోవడం కోసమే నా సహాయాన్ని అడుగుతూ ఉంటారు. సరే, అందరూ నా వాళ్లే కాబట్టి, మీరందరూ నా అంశములే కాబట్టి మీకు ఆ సహాయాన్ని చేస్తానన్నాడు. ఎలా చేస్తానన్నారు భగవంతులు వారు చెప్పారు. శ్రీమన్నారాయణుడు దధీచి ఋషి, దధీచి మహర్షి చాలా తపస్సంపన్నుడైనటువంటి వాడు. అలా తపస్సుతో సంపన్నమైనటువంటి ఆయన యొక్క ఆ శరీరాన్ని, ఆ శరీరంలో ఉండేటువంటి వెన్నెముకను మీరు తీసుకొని ఆయన అడగండి, వెళ్ళి ఆయన ఇస్తాడు అన్నారు. వీళ్ళందరూ దేవతలు ఆ దధీచి ఋషి దగ్గరికి వెళ్ళారు. పోయిన సత్సంగంలో ఇంతవరకు చూసాం మనం. ఆ దధీచి ఋషి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇంద్రుడు తన పని నెరవేరుటకు చాలా చక్కగా మాట్లాడేటువంటి కుశలమైన బుద్ధి ఉన్నటువంటి వాడే కాబట్టి ఏం చెప్తున్నాడంటే, దధీచి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ప్రశాంతముగా తపస్సులో నుంచి విరమించుకొని కూర్చొని ఉన్నప్పుడు ధ్యానంలో నుంచి అక్కడికి వెళ్ళారు. దధీచి ఋషి అడిగాడు, ఏమిటి బాబు, ఎందుకు వచ్చారు అందరూ, మీరేమిటి, రండి రండి అన్నాడు. ఏమీ లేదు, ఊరికినే చిన్న పనే అన్నాడు. ఏమీ లేదా, చిన్న పనే, ఏంటి చెప్పండి అంటే, ఏం లేదు, మీ వెన్నెముక కావాలి అన్నాడు. వెన్నెముక మీరు అంత సులభంగా అడుగుతారు, మీరు దేవతలు, మీకు మనుష్యుల శరీరానికి వచ్చేటువంటి బాధ, అది తట్టుకోవటం ఎంత కష్టం అనేటువంటిది మీకు తెలియదు అని చెప్పి కొన్ని మంచి వాక్యాలు దధీచి ఋషి చెప్తున్నాడు. సరే, పర్వాలేదు, కానీ ధర్మం ఏమిటంటే, మనుషుడు తన శరీరాన్ని పరోపకారము కోసం ఉపయోగించటం చాలా ఉత్తమమైనటువంటి ధర్మము. ఎందుకంటే దేహం ఎనీహో అనిత్యము, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా అది చనిపోతుంది. కాబట్టి ఆ దేహంతో ధర్మమును చేసి మంచి పేరుని, కీర్తిని సంపాదించుకోవటమే చాలా ముఖ్యం. లేకపోతే చెట్లకి, రాళ్లకు, వీడికి ఏమీ పెద్ద భేదమేమి ఉండదు అని చెప్పి 2-3 శ్లోకాలు ఆయన వాళ్ళతో మాట్లాడి తర్వాత అలా చెప్పినప్పుడు, సరే మీకు అంత కష్టముగా బాధ కలిగించేట్లుగా ఉంటే వద్దు అని వెళ్ళొచ్చు కదా. చూడండి, ఆయన మంచిగా అట్లా చెప్పినా కూడా, కానీ ఇంద్రుడు మాట్లాడుతున్నాడు, మీలాంటి మహాత్ములు, త్యాగ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇతరుల కోసం పరోపకారం చేయడం కోసం ఈ శరీరాన్ని వదలటం మీకేమీ కష్టము కాదు అని చెప్పి ఆయన్ని పొగుడుతూ కొంచెం అట్లా ఇట్లా అని మాట్లాడాడు.
కానీ దధీచి ఋషి ఆలోచించారు, భగవాన్ విష్ణువే సాక్షాత్తుగా నా శరీరాన్ని అడిగినప్పుడు నేను ఇస్తాను అని ఆయన నిర్ణయించుకొని, ఇదంతా భగవంతుడి లీల, వాళ్ళ ప్రారంధములకు తగినట్లు ఇవన్నీ జరుగుతుంటే అని భగవంతుడి మీద బాగా భక్తి నమ్మకము ఉన్న జ్ఞాన సంపన్నుడు దధీచి ఋషి ఆయన నిశ్చయించుకొని ఆ శరీరాన్ని భగవాన్ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ శరీరాన్ని వదిలేశారు. విడిచిపెడితే ఆ శరీరంలోని ఆ వెన్నెముకను తీసుకొని ఈ విశ్వకర్మ మూలముగా వాళ్ళు వజ్రాయుధమును తయారు చేశారు. వజ్రాయుధము నిర్మించబడినది. అప్పుడు ఆ వజ్రాయుధము తయారైన తర్వాత ఆ వృత్రాసురుడిని అసురులను సంహరించుటకు చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఎప్పుడంటేట త్రేతాయుగం ప్రారంభంలో, ఈ మహాయుగం యొక్క మొదటి యుగమైనటువంటి త్రేతాయుగం, రెండో యుగమైనటువంటి ఆ రెండో యుగంలో నర్మదా నదీ తీరంలో దేవతలకు రాక్షసులకు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది అని చెప్పి సుఖదేవులు వారు పరీక్షిత్తుకి ఈ కథని చెప్తున్నారు. అనేక మంది రాక్షసులు, అసురులందరూ వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఆ భగవంతుడు ఉత్తరాసురుడు యుద్ధానికి తయారై ఆయన కూడా వస్తున్నాడు. కాబట్టి ఇట్లా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము కలిగినటువంటి దేవతల మీద రాక్షసులు మరలా దాడి చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు. ఏమిటంటే, కృష్ణానుకూలేషు యథా మహత్సో క్షుద్రై ప్రయుక్త రుషతి రుక్షవాచ. కృష్ణానుకూలేషు, ఎవరికైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం అంటున్నాడు సుఖదేవులు వారు. వాళ్ళు మీద ఎవరు దాడులు చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం ఉన్నంత వరకు వాళ్ళకి జయమే కలుగుతుంది, కానీ ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి. కానీ ఆ భగవంతుడి మీద భక్తి లేనటువంటి రాక్షసులు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ ఎప్పుడైతే ఇంద్రుడు వజ్రాయుధముతోటి వచ్చి ముందు నిలబడి, ఆయనకు వజ్రాయుధమే కాదండి, ఆ భగవానుడు నారాయణ కవచము ధరించున్నాడు కాబట్టి వీటన్నిటి వలన ఆ భగవంతుడి శక్తి ఆయనలో ప్రవేశించి ప్రకాశిస్తూ అలా దేదీప్యమానముగా అసురులతోటి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అందరూ రాక్షసులు భయపడి వాళ్ళు అనేక ప్రక్కలకు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు భయపడి. అప్పుడు రాక్షసులకి భయం కలిగినది. ఇప్పుడు రాక్షసులు అంటే ఎవరు? శ్రీహరి మీద, భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళందరూ రాక్షసులు. ఇక్కడ ఇంకొక మనం తత్వార్థమును తీసుకుందాము. ఆత్మ మీద నమ్మకం లేకుండా వాళ్ళ యొక్క బుద్ధి, మనస్సు, శరీరాలే సత్యమని నమ్మేటువంటి వాళ్ళందరూ రాక్షసులు. ఈ మాట చెప్తే కోపం వస్తుంది, కానీ లోకంలో ఎక్కువ మంది ప్రజలు, మనుషులందరూ కూడా భక్తులై ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ అజ్ఞానము చేత శరీర బలం మీద ఆధారపడి ఉండే వాళ్ళందరూ అసురులే, అజ్ఞానులే, ఆధారపడే అజ్ఞానం. కానీ సరి ఇట్లా భగవంతుడు భక్తులను, ఇంద్రుడు కూడా తప్పు చేశాడు కదా, కానీ ఇంద్రుడు తప్పు చేసినా కూడా మరలా భగవంతుడు భక్తుడిని మరలా తప్పు చేసినప్పుడు క్షమిస్తుంటాడు. వీడు మారుతాడని. అసలు భగవంతుడి మీద భక్తే లేకపోతే భగవంతుడు ఎలా రక్షిస్తాడు, ఎలా క్షమిస్తాడు? ఇక్కడ వరకు మనం ఇప్పుడు విన్నటువంటి కథలో కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు ఈరోజు చెప్తాను. ఆ తర్వాత పై కథ ఏమిటంటే, ఇక్కడ మనం గ్రహించవలసినది, ఈ కథలన్నీ మనకు ఎక్కడో దేవలోకంలో జరిగిన దేవతలు వాళ్ళందరూ వేరే, వాళ్ళ శక్తులు వేరే, అది స్వర్గాలు అట్లా అంటాం కదా. ఇప్పుడు ఇది చెప్పి, ఇది రాసిన వ్యాసుల వారు సుఖదేవుడు మనకు చెప్తూ ఏంటి మనం నేర్చుకోవాలి, మనకు దీంట్లో సందేశం ఏమిటి? కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇంద్రుడికి ఉన్నటువంటి అహంకారం. ఆ కథ మొదట్లో నుంచి చూస్తే 5-6 పాయింట్లు. అహంకారం
ఎందుకు అన్ని యాగాలు చేసి యజ్ఞాలు చేసి ఇంద్ర పదవికి వచ్చినటువంటి అటువంటి దేవతల నాయకుడికి అహంకారం రావచ్చా? కానీ వచ్చింది కదా, గురువుని అవమానించాడు కదా. కాబట్టి మనుషుడికి సంపదలు భోగములు ఇవన్నీ ఉన్నంత వరకు జాగ్రత్తగా లేకపోతే ఏ రోజైనా ఎప్పుడైనా అహంకారము తల ఎత్తేందుకు అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఆ తర్వాత చూడండి, మరల భగవంతుడు యొక్క వాక్యాలను విని కూడా ఏం చెప్పాడు భగవంతుడు? ఇప్పుడే కదా చెప్పాను, నా మీద నా ఏకాంత భక్తులు నన్నే ఆశించేవాళ్ళు, నా మీద భక్తినే చూపించడం వాళ్ళకి తప్ప మరొకటి ఏమీ ఆశించినటువంటి ఆ ఏకాంత భక్తులు నా దగ్గర నుంచి ఏమీ అడగరు అని చెప్పినప్పుడైనా ఈ ఇంద్రుడికి వివేకం రావాలి కదా. వీడికి వివేకము రాలేదు, వైరాగ్యము రాలేదు. సరే, తర్వాత పాయింట్ చూడండి. ఆ బ్రాహ్మణుడు గురువుగా వచ్చి పురోహితం చేసేటువంటి విశ్వరూపుడు నారాయణ కవచమును బోధించాడు. అటువంటి నారాయణ కవచమును ధరించిన తర్వాత కూడా అటువంటి తప్పు పని చేయొచ్చా? మరలా చూడండి, తప్పు మీద తప్పు. ఏం చేశాడు? ఆ గురువుగా వచ్చినటువంటి ఆ విశ్వరూపుడిని తల నరికేశాడు. ఏమిటి అంత కోపం? నీ పదవి కోసం, నీ స్వర్గ భోగముల కోసము, ఇంద్ర పదవి కోసమే కదా ఇంత తంటాలు పడుతున్నావు. అంటే నీకు ఇంకా రాగద్వేషాలు పోలేదు అని అర్థం. అప్పుడు భగవంతుడు సాక్షాత్తుగా ముందు వచ్చినాను, నారాయణ కవచమును ధరించినను, నోటితో చెప్పి మంత్ర కవచమును, అప్పుడు రాగద్వేషములు పోలేదు హృదయంలో అంటే ఇదంతా ఎందుకు? ఏమి ప్రయోజనం? చూసారా? అందుకని ఇంద్రుడికి 3 రకాల పేర్లు పెట్టి పిలువబడుతున్నాయి. ఈరోజు ఆ వృత్రాసురుడే మాట్లాడతాడు. ఇతడు భ్రాతృహ గురుహ బ్రహ్మ. ఇంద్రుడికి వేదంలోనే ఈ కథ వస్తుందండి. ఈ వృత్రాసురుడి కథ కొన్ని ముఖ్యమైన అక్కడక్కడ పురాణ కథలు వేరే కొంచెం వ్యత్యాసముగా వేదంలోనే చెప్పబడినాయి. అప్పుడు అక్కడ ఇంద్రుడికి ఇట్లా పలు రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. భ్రాతృహ అంటే పుత్రుడి వరుసే కదా ఈ విశ్వరూపుడు, వాళ్లకు కజిన్ బ్రదర్స్లో వాళ్ళే కదా. మరి అటువంటి సహోదరుణ్ణి చంపినటువంటి పాపాత్ముడు. గురువుగా రమ్మని చెప్పి స్వీకరించి గురువుని చంపచ్చా? తల నరుకుతాడా? అది వేరే. ఆ విశ్వరూపుడు బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మజ్ఞాని. అప్పుడు బ్రహ్మజ్ఞానిని సంహరించడం అంటే బ్రాహ్మణుడు అయినాడు కదా ఆయన, ఎంత పాపం. కాబట్టి ఇట్లా 3 పాపాలు, గురుహ, భ్రాతృహ, గురుహ, బ్రహ్మ, ఇవన్నీ టైటిల్స్ ఇంద్రుడికి. చూడండి ఎందుకు మరి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. సరే, నారాయణ కవచం ధరించాడు అంటాం కదా. ఆ తర్వాత మరలా ఇంద్రుడికి అపజయమే కలగలేదా? కష్టమే రాలేదా? వస్తుంది. ఆ తర్వాత కథలు చూస్తే మరలా ఇంద్రుడికి ప్రాబ్లమ్స్, కష్టాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడేంటి అర్థం? మరి అప్పుడు ఎందుకు నారాయణ కవచం ధరించిన వాడికి ఏ కష్టాలు రావు అంటే అర్థం, అట్లా నారాయణ కవచమును తెలుసుకొని నారాయణుడి భగవానుడి నామం చెప్పా నీకు ఆ తర్వాత కొద్ది తర్వాత అయినా వివేక వైరాగ్యములు వచ్చి ఈ వ్యావహారిక ప్రపంచ విషయముల నుండి విరమించుకుండే బుద్ధి కలుగుతుందా లేదా? కలగాలి కదా. కాబట్టి మనం అనుకుంటుంటాం ఏదో ఆ సందర్భానికి దేవుడు నామాలు చెప్పేస్తే ఏదో దానివల్ల ప్రయోజనం ఉంది, దానికి శక్తి ఉంది. కానీ ఈ కథల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంద్రుడికి తర్వాత మరలా ఇప్పుడు వృత్రాసురుడిని చంపబోతున్నాడు కొద్దిసేపట్లో. అప్పుడు మరలా వృత్రాసురుడు అసురుడు కాదండి, ఆయన కథ వస్తుంది చూడండి. ఇప్పుడు గొప్ప భక్తుడు జ్ఞానముతో, కానీ వాడి ప్రారంధమునకు ఈ శరీరం చివరి శరీరం అసుర శరీరం. కాబట్టి అటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి అసుర శరీరంలో ఉన్న వృత్రుడిని చంపినందుకు మరలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకోబోతున్నది ఇప్పుడు. అప్పుడు మరి నారాయణ కవచము ఉండి ఏంటి ప్రయోజనము?
ఆ సందేహం రాకూడదు. కాబట్టి మనం కూడా జీవితంలో నేను విష్ణు సహస్రనామం చదువుతున్నాను, నేను గుడికి వెళ్తాను, ఉపవాసాలు ఉంటాను, ఏకాదశి ఉంటానని చెప్పి మన మనస్సులో రాగద్వేషాలు పోలేదంటే అవన్నీ చేసినాను, ఏమీ ప్రయోజనం లేదు, నీకు అర్థం కాలేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకే తెలియలేదు. నువ్వేదో భయంతోటి భగవంతుడి దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ చేస్తున్నావు కానీ చిత్తశుద్ధి కోసం చేయటం లేదు. చిత్తశుద్ధి కోసం ఎప్పుడైతే ఇవన్నీ అనుకొని చేస్తావో నీలో మార్పు వస్తుందో అప్పుడు అవన్నీ ప్రయోజనపడతాయి. కానీ జ్ఞానమునకు నీకు దోవ చూపిస్తాయి. కానీ ఇప్పుడు మరి ఇంద్రుడికి ఎందుకు జ్ఞానం రావటం లేదు? ఆ పదవి నాకు వద్దు చాలని చెప్పి ఏం వైరాగ్యం రావటం లేదు. కాబట్టి ఏ లోకంలో ఎక్కడ ఏ పదవిలో ఉన్నా కూడా ఈ 14 లోకాల్లో అవన్నీ కూడా భోగభూములేనండి. అందరికీ అక్కడక్కడ వాళ్ళకి రాగద్వేషాలు, వాళ్ళకి పుణ్యపాపాలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ పుణ్యం చేసుకుంటే పైన మంచి సుఖమైన లోకాలకు వెళతాం. ఎక్కువ పాపం చేస్తే కింద అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళానికి వెళతాం. ఇవి పుణ్యం పాపం 50-50% ఉంటే మనుష్యలోకంలో పుడతాం. ఇలా మధ్యలో మనుష్యలోకంలో పుట్టిన మనుషుడికే వివేక వైరాగ్యములు మోక్షమునకు సాధించుటకు అవకాశం ఉన్నది, నాట్ అదర్వైజ్. సరే, తర్వాత పాయింట్. అందుకనే ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మంగా చెప్తాను వినండి. ఇంద్రుడు అంటే ఒక దేవతలకు రాజు, స్వర్గము ఇవన్నీ నిజంగా ఉన్నాయా, ఉన్నాడా? ఆ పురాణం చెప్తుంది, మనం నమ్ముతాము. ఇదిగో వ్యాసుల వారు ఇక్కడ కథ చెప్తున్నారు, నమ్ముతాము అన్నీ. కానీ ఇంకా వేదాంతపరముగా చింతించి చూస్తే మన మనస్సే ఇంద్రుడు. ఒక్కొక్క మనిషికి వాళ్ళ శరీరంలో ఉన్నట్టు ఆ మనస్సే ఇంద్రుడు. ఎందుచేత? ఇంద్రియములకు అధిపతి ఎవరు శరీరంలో? మనస్సు. కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం ఏమిటి? దేవతలే వాళ్ళందరూ. ఒక్కొక్క ఇంద్రియానికి వెనకున్నటువంటి ఆ శక్తి సమష్టిగా చెప్పేటప్పుడు దానిని దేవత అంటాం. చూసే శక్తి, వినే శక్తి, గ్రహించే శక్తి, స్పర్శ శక్తి, ఈ జ్ఞానేంద్రియంలోకి ఇంత శక్తులన్నీ కూడా దేవతలే. అప్పుడు వాళ్ళందరూ ఎందుకు పని చేస్తున్నారు? కన్ను కోసమా చూస్తున్నది? లేదు కదా. కన్ను మనస్సు కోసం చూస్తున్నది, చెవులు మనస్సు కోసం వింటున్నాయి. అందరికి అధిపతి వీళ్ళు, చేసే సేవలన్నీ ఆ మనస్సు కోసం. అప్పుడు మనస్సు ఇంద్రుడు, మన మనస్సే ఇంద్రుడు. దీనికి ఎంత చెప్పినాను, ఎన్ని చూస్తున్నా కూడా, ఇవన్నీ చదువుతున్నా కూడా ఇంకా వ్యామోహం పోవటం లేదు, మోహం డెల్యూషన్ పోవటం లేదు. ఆ డెల్యూషన్ వలన, అజ్ఞానము వలన కర్మలో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పుడైతే అజ్ఞానంలో కర్మలో పాల్గొంటుంటాడో వాడికి రాగద్వేషాలు, కామం వలన అవి రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు, కర్మ చేస్తున్నంత వరకు పాపపుణ్యాలు ఉంటూ ఉంటాయి. ఈ పాపపుణ్యాలు మూటలు ఉన్నంత వరకు వీడికి ఈ జనన మరణ చక్రములో నుంచి తప్పించుకోలేడు. కాబట్టి ఏమిటి ఇక్కడ? కామ కర్మ జన్మ. కామకర్మ జన్మ, జన్మిస్తాడు, మరలా కామం, మరలా కర్మ. ఈ సైకిల్లో వీడు ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే వీడికి గురుప్రాప్తి దొరికి శాస్త్రము వినే భాగ్యం కలుగుతుందో అప్పుడు దాంట్లోంచి విడిపించబడతాడు జ్ఞానం వస్తే. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. చూడండి, అమృతత్వమును, మోక్షమును, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిని కర్మ చేయటం వలన కానీ, డబ్బులు సంపాదించటం వలన కానీ, నా కర్మణ నా ప్రజయ, బంధువులు, సంతానము వీళ్ళందరి వలన కానీ రాదుట. ఎప్పుడు వస్తుంది? మరి ఎట్లా వస్తుంది? త్యాగే నైక ఏవ. త్యాగం చేయుట వలన మాత్రమే. అన్నిటినీ త్యాగం చేయాలి. నిన్ను నువ్వు త్యాగం చేయాలి, నీ అహంకారమును త్యాగం చేయాలి, నీ శరీర భావమును త్యాగం చేయాలి. అప్పుడు అన్నిటినీ సమష్టిలో ఇచ్చేసి
త్యాగం చేసి ఈ నేను అనేటువంటి అహంకారము నిజమైనది కాదు, శుద్ధ అహంకారమైనటువంటి నేనేమిటనేది తెలుసుకోవాలి, అది పరమాత్మనే, పరమాత్మ స్వరూపమే అని. కాబట్టి ఈ రాంగ్ నోషన్ నుంచి రిమూవ్ చేయాలి, రైట్ నోషన్ అక్కడ మనం అప్లై చేయాలి. అందువలన ఇది తెలుసుకోవాలి. ఇదే ఒకే మనస్సులో చూడండి. ఎందుకు మనస్సు అని చెప్పానంటే దానికి ఇంకో ఆధారం చెప్తాను. భగవంతుడు భగవద్గీతలో 17వ అధ్యాయమునందు దైవాసుర సంపద్ విభాగ యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం ఆ అధ్యాయంలో రెండు సంపత్ అంటున్నాడు చూడండి. రెండు సంపదేట, ఏది దైవ సంపద, అసుర సంపద. కానీ దైవ అసుర సంపత్ విభాగ యోగం ఒకే మనస్సులోనే కదా ఈ రెండు ఉంటున్నాయి. ప్రయత్నం చేసి సాధన చేసి సాధకుడు ఆ అసుర సంపత్తిని మొత్తాన్ని తొలగించి దైవ సంపత్తిని పెంచుకుంటాడు. చూసారా? కొంతమంది దైవ సంపత్తి కొంచెం కొంచెం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించకుండా, దాన్ని అభివృద్ధి చేసుకోకుండా అసుర సంపత్తిని పెంచుకుంటారు, అసుర గుణములను. అసుర గుణములు అంటే ఏమిటండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. దైవ గుణములు అంటే ఏమిటండి? దయా, కరుణ, సత్యం, అహింస, స్థేయం, అపరిగ్రహం, త్యాగం, కరుణ. ఇదంతా దైవ సంపద. ఎందుకంటే అవి ఉన్నప్పుడు అక్కడ ఆ మనస్సు శుద్ధమవుతుంది. అసుర సంపదలు ఉంటే అక్కడ రాగద్వేషాలు ప్రబలముగా ఉంటాయి. కాబట్టి రాగద్వేషములు, కామక్రోధముల నుంచి మనుషుడు యొక్క మనస్సును తనను తాను విడిపించుకోవాలి. ఇలా ఈ కథ ఇప్పుడు వరకు విన్న దాంట్లో ఈ తత్వార్థమును మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ తర్వాత పై కథను చూస్తాం. ఏమైంది ఇప్పుడు? రాక్షసులందరూ అసురుడిని వదిలేసి ఇంద్రుడిని చూసి భయపడి వజ్రాయుధమునకు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ వృత్రుడు చక్కటి మాటలు చెప్తున్నాడు. అవి వివరిస్తాను ఇప్పుడు. ఏమిటంటే పిలుస్తున్నాడు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు అసురులలో చాలా బలవంతులంతా ఉన్నారు. ఓ వీరులారా, స్వాభిమానం ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడు ఇట్లా పరిగెట్టి పోకూడదు. నిలవండి. ఓ విప్రచిత్తి, సముచి, పులోమ, మయ, అనర్వ, శంభర, నా మాటలు వినండి, పరిగెట్టి. ఇవన్నీ కొన్ని అసురుల పేర్లు. ఏం చెప్తున్నాడంటే, జాతస్య మృత్యుర్ధువ ఏవ ధ్రువ ఏష సర్వత ప్రతిక్రియా యస్య న చేహ క్లిష్టా లోకో యశశ్చాద తతో యది యముం కో నామ మృత్యుం న వృణీత యుక్తం. పుట్టిన వాళ్ళందరికీ మరణం ఖచ్చితం. భగవంతుడు గీతలో కూడా చెప్పాడు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మృత్యు ధ్రువం. పుట్టావా, పుట్టుట గిట్టుట కొరకే, పోవాలి. వచ్చిందా, పోతుంది. విచ్ ఎవర్ కమ్స్ హ్యాస్ టు గో. అప్పుడు ఏమిటి? అందరికీ ఇది ఉంది, కానీ నిశ్చయం దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. భగవంతుడు దీనికి ఈ మరణము తప్పించుకుంటాం అనేటువంటిది వేరే ఉపాయం ఏమీ పెట్టలేదు. ఒకే ఒక ఉపాయము, జ్ఞానము సంపాదించుకుంటే నువ్వు మరణము లేని అమృత వస్తువు అని నువ్వు తెలుసుకుంటావు, అంతే. శరీరములో పుట్టి ఒకసారి మరణం లేకుండా ఉండటం అనేది అసంభవం. అప్పుడు ఆ మరణము వలన, మరణం అనేది రెండు రకాలుగా మరణిస్తే వాడికి మంచిది, పుణ్యలోకానికైనా వెళతాడు. కాబట్టి ఆ పుణ్యలోకమునకు వెళ్ళుటకు లేక ముక్తిని పొందుటకు రెండు రకాలైనటువంటి యోగ్యం మృత్యుడు ప్రాప్తమైతే అది మరి దాన్ని పాటించాలి కదా అని రెండు చెప్తున్నాడు. ఏమిటంటే రెండు గొప్ప మరణాలు. ఒకటి భక్తి, జ్ఞాన, వైరాగ్యములతోటి చక్కగా బాగా సాధన చేసి అటువంటి జ్ఞాన నిష్ఠతోటి, జీవన్ముక్తితోటి ఈ శరీరాన్ని ఒక
వస్త్రములాగా పాతబడిన చినిగిపోయిన వస్త్రమును ఎట్లా అయితే మనము లెక్క చేయకుండా అట్లా వదిలేస్తామో అంత సులభంగా ఈ శరీరాన్ని జ్ఞాని జీవన్ముక్తుడు వదిలేస్తాడుట. అటువంటి మరణం ముక్తికి కారణమై చాలా గొప్ప మరణం. ఆ తర్వాతది వీరుడు. వీరుడైనటువంటి వాడు యుద్ధములో వాడి వీపుని చూపించకుండా పరిగెత్తిపోకుండా యుద్ధములో వీరమరణం. అలాంటి వీరమరణము ఎవరైతే పొందుతాడో, యుద్ధభూమిలో మరణిస్తాడో, అక్కడ చూడండి వెంటనే యుద్ధభూమిలో ఏమిటుంది, హాస్పిటల్లో లాగా పడుకొని అనేక రోజులు సంవత్సరాలు ఆ ముక్కులో ట్యూబులు పెట్టుకొని దగ్గుతూ తుమ్ముతూ లేవలేక కూర్చోలేక అట్లా చచ్చిపోయేదానికంటే యుద్ధరంగంలో ఒక్క షాట్ పడిపోయాడంటే కొంచెం క్షణంలో ఆ దేహం అంతే ప్రాణం పోతుంది. ఆ తర్వాత భయము లేకుండా వీరమరణం. అందుకనే క్షత్రియులకి మనం అంటే భయపడతాం, క్షత్రియులకి మరణం అంటే వీరమరణం అంటారు. ఎందుకంటే అటువంటి వీరుడికి స్వర్గములో స్థానము దొరుకుతుంది. సో వాడికి అట్లా రక్తిని కలిగించి మంచి సుఖములను ఇచ్చేటువంటి స్వర్గలోకాలు పితృలోకాలు వెళ్ళచ్చు, లేకపోతే జ్ఞానముతోటి ముక్తిని పొందొచ్చు. ఇలాంటి మరణం లేకుండా వేరే విధంగా చచ్చిపోయే వాళ్ళందరూ యూస్లెస్ ఇన్ ద వరల్డ్లో అంటున్నాడు వృత్రాసురుడు. ఇలా చెప్పి మంచి మాటలు ఆనా వాళ్ళు వినలేదు. ఎక్కడ వింటారు, అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు. మాకు పనులున్నాయి, మా ఇంట్లో పెళ్ళుంది, మాకు ఇప్పుడే పిల్లవాడు పుట్టాడు, మనడు పుట్టాడు అని చెప్పి అందరూ భయపడిపోయి పరిగెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు పై చేయి చేసుకొని రాక్షసుల మీద చాలా పెద్ద యుద్ధం జరుగుతుంటే అక్కడ వృత్రాసురుడు ఇంద్రుడు నేరుగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఓకే, అప్పుడు పెద్ద గదతోటి ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక పెద్ద బలమైనటువంటి ఆ గదను ప్రయోగిస్తే వృత్రాసుడు తన యొక్క ఎడమ చేతితో ఆ గదను అట్లాగే ఆపేసి పట్టుకొని దానిని మరలా గిరగిర తిప్పి ఆ ఇంద్రుడి మీదకి వదిలితే ఆ గద ఆ ఐరావతము ఏనుగుతోటి సహా ఓకే ఎట్లా అయితే ఒక కొండ పగిలి కుప్ప కూలిపోతుందో అట్లాగా ఆ ఏనుగు రక్తం కక్కుతూ గిరగిర తిరిగిపోయి ఎంతో దూరం వెళ్ళిపోయి ఇంద్రుడితో సహా పడిపోయినాడు, కింద పడిపోయిందిట. అప్పుడు వృత్రాసురుడు వెయిట్ చేస్తున్నాడు, నీకు ఇప్పుడు చేతిలో ఆయుధం లేదు కదా, లేచి నిలుచో, అన్నీ సరి చేసుకో, బట్టలన్నీ సరి చేసుకో, దుమ్మంతా దులుపుకో, నేను వెయిట్ చేస్తానని చెప్పి ఇక్కడ మంచి మాటలు మళ్ళీ మాట్లాడుతున్నాడు వృత్రుడు. ఒక పక్కన శోకం ఏర్పడింది. ఏంటంటే మా అన్నయ్య అయినటువంటి ఆ విశ్వరూపుణ్ణి చంపినటువంటి ఈతడే కదా ఇంద్రుడు. దిష్ట్యా భవాన్ మే సముపస్థితో రిపుర్యో బ్రహ్మ గురుః భ్రాతృః చ. చూడండి, వృత్రాసుడే పిలుస్తున్నాడు ఇంద్రుణ్ణి 3 పేర్లు పెట్టి, బ్రహ్మ గురుః భ్రాతృః చ. అసత్తమః, బుద్ధి లేనటువంటి వాడివి నువ్వు, సిగ్గు లేనటువంటి వాడివి అని చెప్పి ఇవన్నీ గుర్తు చేసి, నీకు స్వర్గమునందు కామమే కానీ దయ లేదు నీకు అని చెప్పి వృత్రాసురుడు చక్కటి మాటలు పలుకుతున్నాడు. ఇంకొక పక్కన మరలా రౌద్రముగా ఉంటున్నాడు కొంచెంసేపు, ఇంకొక పక్క మంచి మంచి మాటలు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి చెప్పి నిన్ను నేను సంహరించి మా అన్నయ్య మనస్సుకి శాంతి కలిగేట్లు చేస్తానట్లా అని. మరలా నా శరీరం మీద నాకు ఆశ లేదు, ఈ శరీరం ఇట్లా ఇక్కడ చచ్చిపోయి పడిపోతే, కాబట్టి నువ్వు ఆ వజ్రాయుధమును సంపాదించుకున్నావు కదా, ఆ వజ్రాయుధమునకు ఇంకా తిరుగు లేదు, నేను దానికి లొంగిపోతాను. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఉపయోగించి నన్ను సంహరిస్తావో నాకు దేహం మీద వ్యామోహం లేదు, ఈ శరీరం వచ్చి ఈ జంతువులకి పక్షులకి అన్నిటికీ ఆహారముగా ఉపయోగపడటమే అని చెప్పి చూడండి, ఆర్గన్ డొనేషన్, శరీరం దరీచి ఎముకనిచ్చాడు. ఈ రోజుల్లో అది ఇంకా మన సైన్స్ అంతవరకు రాలేదు. మన సైన్స్ వచ్చి ఎంతవరకు వచ్చింది, కిడ్నీ డొనేషన్,
ఇవ్వచ్చు. లివర్ ఏదో కొంచెం కన్ను ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ అంతవరకు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇతడు చెప్తున్నాడు, నా శరీరంతో ప్రాణులకు ఆహారమును నేను కల్పించి రుణ విముక్తుడనై నేను ముక్తిని పొందుటకు ఆ పరమేశ్వరుడి పాదాలకు నేను శరణ అయి ఉన్నాను కాబట్టి నాకు ఏమీ భయము లేదు అని చెప్పి చాలా సాత్వికముగా మాట్లాడుతున్నాడు కొంతసేపు. తర్వాత కొంచెం రౌద్రముగా మాట్లాడుతున్నాడు. ఇతడు నేను ఈ పూర్వజన్మలో అండి ఇతడు, ఆ తర్వాత వస్తుంది ఆ కథ. నేను సంకర్షణ దేవుని యొక్క అనుగ్రహం వలన, ఆయన ఆజ్ఞ మూలముగా అనుసారముగా నేనేమో ఆ భగవంతుడి పాదాలనే ఏకాగ్రముగా మనసులో పెట్టుకొని నేను ఈ శరీరాన్ని వదిలేయబోతున్నాను. అట్లా వదిలేసి నేను త్యాగం చేసి ఆత్మజ్ఞానులందరూ పొందేటువంటి మోక్షమును పొందగలను నేను అంటున్నాడు. ఇలా చెప్తూ వృత్రాసురుడు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడుతున్నాడో ఇంద్రుడు ఆశ్చర్యముగా చూస్తూ వింటున్నాడు. ఇతడు ఇలాంటిది అసుర దేహంలో ఉండి, చూడండి భక్తి అనేటువంటిది ఏ శరీరంలో ఎక్కడ ఎవరికి కలుగుతుందనేది చెప్పలేం. అందుకనే రామాయణం అన్ని పురాణాల్లో కథల్లో జటాయువుకి జ్ఞానం ఉంది, గజేంద్రుడికి జ్ఞానం ఉన్నది, ఏనుగుకి, ఇలా అనేక చోట్ల చూస్తాం. కాబట్టి జింక శరీరంలో ఉన్నటువంటి జడభరతుడికి కూడా ఆయన పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి తర్వాత జ్ఞానమునికి ప్రయత్నం చేశాడు. చెప్తూ ఇక్కడ ఒక చక్కటి ఒక శ్లోకం అండి. పుంసాం కిలైకాంత ధియాం స్వకానాం యా సంపదో దివి భూమౌ రసాయాం నరాతి యద్వేష ఉద్వేగ ఆధిర్మదః కలిర్వ్యసనం సంప్రయాసః. ఎవడైతే భగవంతుడికి ఏకాంత భక్తుడు ఉంటాడో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని చెప్పినట్లు గీతలో ఇక్కడ వృత్రాసుడు చెప్తున్నాడు. దేవలోక, భూలోక, పైలోక, కింద లోకములు వీటన్నిటి యొక్క సంపదలను అనన్యమైన భక్తిని ఉన్నటువంటి తన భక్తుడికి భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే ఏ సంపద, ఏ లోకంలో, ఏ పదవి ఏది ఇచ్చినా కూడా ఆ మనుషుడికి నేను ఇప్పుడు చెప్పానది కొంచెం ముందు, అదే ఇక్కడ చెప్తున్నాడు. రాగద్వేషములు, భయము, మనస్సంతాపము, గర్వము, కలహము, దుఃఖము ఇవి ఉంటూనే ఉంటాయి. అందుకని ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు తన భక్తుడు కూడా ఇటువంటి జ్ఞాన సంపన్నుడు అవ్వాలి, భక్తుడు తెలుసుకోవాలి. భక్తుడికి భేదము లేదు. శుద్ధ భక్తి, జ్ఞానభక్తిలో భగవంతుడికి భక్తుడికి భేదము లేదు. ఆ భేదం ఉన్నది నేను వేరు, ఆయన ఎక్కడో ఉన్నాడో, ఆయన అట్లా అని అనుకుంటున్నంత వరకు మనం ఇంకా లోయర్ కేజీ లెవెల్లోనే ఉన్నామని అర్థం. అందుకనే భక్తితో పాటుగా శుద్ధ జ్ఞానము కావాలి, శుద్ధ భక్తి అవ్వాలి, పరాభక్తి కావాలి. పరాభక్తి అంటే జ్ఞానముతో కూడినటువంటి భక్తి. అక్కడ జ్ఞానము భక్తి రెండు కలిసిపోతాయండి, గంగా యమునలాగా. అర్థమైందా? కాబట్టి ఏం చెప్తున్నాడు, ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఏమిటి, వీటన్నిటిని రక్షించటానికి ఏంటి, వాడికి దొరికినటువంటి లోకములు, పదవులు, సంపదలు, కుటుంబం, వీటన్నిటిని కాపాడుటకు, రక్షించుటకై వాడేం చేస్తాడు, ఎక్కువ శ్రమ పడుతూ ఉండాలి. సో ఇప్పుడు మిగిలేది ఏమిటి, నువ్వు ఏ లోకమునకు పోయినా ఎక్కడైనా కూడా సుఖముగా ఉండలేవు. నీ మనస్సు కామక్రోధముల నుంచి బయటపడనంత వరకు. అందుకనే డిజైర్ కిల్స్, నీడ్ ఫిల్స్ అంటారు. కామము, ఏ కోరిక కూడా, దేనిని సంకల్పించి కోరకూడదు. కాబట్టి
ఆశ పడగా దుఃఖము, ఆశ విడువగా సుఖము. కాబట్టి వీడికి జీవితంలో ఇంకంత శ్రమ పడుతూనే ఉంటాడు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం, పిల్లలు, తర్వాత కుటుంబం, మనవాళ్ళు మనవరాళ్ళు, ఆ తర్వాత ఇవన్నీ చేసి డబ్బులు సొమ్ములు, వచ్చేసరికి శరీరం ముసలిదైపోతుంది, దీనికి ఆరోగ్యం సరి ఉండదు, దీని గురించి దుఃఖపడుతూ ఇంకా శ్రమ అని చెప్పి, కాబట్టి దేవుడు భగవంతుడు ఆ వ్యక్తికి ఇంకొక మంచి ఒక శ్లోకం అండి. ఏం చెప్తున్నాడంటే, ఈ 4 పురుషార్థాలని మాట్లాడతాము, కానీ ఒక స్థితి వచ్చినప్పుడు భగవంతుడుట ఆ భక్తుడికో ఆ సాధకుడికో ఈ మొదటి 3 ఉన్నాయి చూశారు ఆ పురుషార్థములలో, త్రైవర్గికాయాస విఘాతమస్మత్, త్రైవర్గికన్నా ధర్మ అర్థ కామములు, ఈ మూడులోనే అన్ని లోకాలు, అందరూ, అన్ని చోట్ల, అన్ని దేవతలు కూడా. కానీ వీటన్నిటిని వదిలేసి, సో ఈ 3 మనుషుడికి చాలా ఆయాసము, కష్టము ఉంది, ప్రయాసపడవచ్చు ఉంది. కానీ భగవంతుడు ఎప్పుడైతే మన మీద కరుణ కలుగుతుందో, ఆ జీవుడిని గట్టెక్కించాలని అనుకుంటాడో, అతడికి ఈ 3 మీద ఉండేటువంటి ఆశను, పట్టుదలను, బంధమును తెంచేస్తాడుట. కాబట్టి మనం గ్రహించుకోవాలి, మనకు భగవంతుడి యొక్క కృప మన మీద ఉన్నది అంటే ఏమిటంటే, మనకు ఎప్పుడైతే శ్రవణములో, శాస్త్రము వినుటలో, ఓకే, ఆ తర్వాత ఆధ్యాత్మికముగా మోక్షము మీద మనకు ఇచ్చ కలుగుతుందో, ముముక్షువులమవుతామో, అప్పుడు గుర్తించాలి మన మీద భగవంతుడు అత్యంత కరుణనే కురిపిస్తున్నాడు, కటాక్షమును ఆయన ఇస్తున్నాడని. కాబట్టి ఆ మాట ఇక్కడ చెప్పబడిందండి కంత ఆయన అట్లా. అందుచేత అప్పుడు ఏమి గుర్తించాలంటే, భగవానుని అనుగ్రహము మన మీద ఎంతో ఉన్నదని చెప్పి గుర్తించాలి. ఒక మనిషికి వివేకము, వైరాగ్యము రావాలంటే ఈ లోకంలో దేని మీద కూడా ఆశ లేదు, దేని మీద కూడా ఆశ లేదు. దేని మీద ఆశ లేదు చెప్తున్నాడు, వృత్రుడే చెప్తాడు. కాబట్టి ఈ అనుగ్రహము భోగపరాయణులకు రాదు. నువ్వు ఏ తిరుపతిలు వెళ్ళు, భద్రాచలం వెళ్ళు, శ్రీశైలం వెళ్ళు, ఎక్కడెక్కడికి వెళ్ళు, ఏవేవో చేయించు, చాలా ఖర్చు పెట్టి పెద్ద పూజలు చేయి. నువ్వెందుకు చేయిస్తున్నావు? నీకేం కావాలి? నీకు సుఖాలు కావాలి, నీ కోరికలు నెరవేరాలి. కాబట్టి అటువంటి వాళ్లకు ఇటువంటి అనుగ్రహం దొరకదు. కానీ ఏకాంత భక్తులకు ఈ అనుగ్రహం దొరుకుతుంది. ఈ అనుగ్రహం దొరుకుతుంది. త్యాగరాజులు వారు పాడినట్లు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, తెలుపవే ఓ మనస, తెలుసుకో, నాకు చెప్పు, నీకు డబ్బులు వీటి మీద సుఖం ఉందని అనుకుంటున్నావా? రాముడి సన్నిధిలో రామనామం చెప్తే ఎంత సుఖముగా, ఆనందముగా ఉన్నది అని చెప్పి వృత్రుడు ఏమేమి అడగడు. ఇక్కడ నుంచి 4 శ్లోకాలు వృత్రాసురుడు చక్కటి మాటలు చూడండి. ఉన్నది యుద్ధరంగములో, ధరించినది అసుర శరీరం, ముందు కొంచెం సేపట్లో ఆ వజ్రాయుధము చేత ఇతడి శరీరము నరకబడబోతున్నది, అన్నీ తెలుసు. కానీ ఆ పూర్వజన్మలో చేసినటువంటి ఆ సాధన, ఆ అనుగ్రహము, అవన్నీ ఇప్పుడు పరిపక్వమై శరీరం అట్లా ఉన్నా కూడా, యుద్ధభూమిలో ఉన్నా కూడా అటువంటి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఉత్తరాసుర ఉపాఖ్యానములో ఈ మాటలు మనకు చాలా ముఖ్యం. ఇది వృత్రాసుడు యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన. భగవంతుడిని స్తుతిస్తున్నాడు ఆ యుద్ధభూమిలో. అటువంటి పెద్ద భయంకరమైన శరీరత్తుని ధరించున్నటువంటి ఆ వృత్రుడు. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవిష్యాస్మి భూయః, మనస్మరేతాసు పతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయః. అహం హరే
తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయ. ఏం ప్రార్థిస్తున్నాడు చెప్తున్నాడంటే, ఓ భగవానుడు శ్రీహరి, నేను మరలా మరలా నీ పాదములను సేవించుట కొరకు, ఆ పాదములను ఆశ్రయించున్నటువంటి భక్తులకు దాసుడికి దాసుడుగా జన్మించెదను. అట్లా జన్మించినా కూడా నాకు పర్వాలేదు. దాసోహం, నీ దాసుడైనటువంటి దాసుడికి దాసులైనటువంటి ఆ దాసులకు నేను దాసోహునిగా ఉంటాను. అప్పుడు ఆ జన్మలో కూడా ఏ జన్మ ఎన్నెత్తినా కూడా నీ భక్తుడుగా ఉండాలి, నీకు దాసుడుగా ఉండాలి. నా మనస్సు నీ గుణాలనే స్మరించుట. ఓకే, మనస్మరేతాసు, ఈ మనస్సు ఓ ప్రాణనాథ్ నీ గుణాలనే స్మరించుగాక, నా వాకింద్రియము నీ గుణములనే పాడుగాక, కీర్తించుగాక, నా దేహము నీ పూజనే, ఈ దేహముతో చేసే కర్మలన్నీ నీ పూజగానే ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇతడు ఏకాంత భక్తుడండి, నిజమైన భక్తుడు, భగవంతుడికి నిజంగా నచ్చేటువంటి భక్తుడు. చెప్పి తర్వాత ఇంకొక శ్లోకంలో, ననాకపృష్టం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమౌ నరసాధిపత్యం నయోగసిద్ధిరపునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. అన్ని వరములను ఇవ్వగలిగినటువంటి సర్వనిధి సంపన్నుడైనటువంటి ఓ లక్ష్మీపతి శ్రీహరి, నేను నిన్ను విడిచి నీ నుండి వేరయ్యేట్లయితే నాకు వేరే ఏవి ఇచ్చినా కూడా వద్దు. ఏవైనా నన్ను నీ నుండి, నీ పాద సేవ స్మరణము నుంచి నన్ను దూరము చేస్తాయంటే అవి నాకు వద్దు అంటున్నాడు. ఏమిటవి? స్వర్గ పదమునిచ్చినా కూడా నాకు వద్దు, ధ్రువస్థానము కూడా వద్దు, బ్రహ్మ పదవి, చూడండి బ్రహ్మ పదవి, బ్రహ్మాజీ పోస్ట్, లేక పెద్ద చక్రవర్తి పదవి, రసాతలము, ఈ పెద్ద పెద్ద లోకాలకు అధిపతి ఇచ్చినా కూడా, లేక యోగ సిద్ధులు, అష్టసిద్ధులు ఇచ్చినా కూడా అవి నిన్ను మర్చిపోయేట్లుగా నీ పాదముల సేవ భక్తిని లేకుండా చేస్తాయంటే నాకు వద్దవన్నీ. అదే కాదు, ఈ పునర్జన్మ లేని మోక్షం అనేది అంటారే, ఆ మోక్షమును కూడా నేను అడగను. నాకు కావలసింది నీ భక్తి. అదేమిటండి మోక్షం కూడా వద్దు భక్తి అంటున్నారని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇది భక్తి శాస్త్రము కాబట్టి భక్తిని చాలా గొప్పదిగా ప్రసిద్ధి, భక్తిరేవ గరీయసే అని చెప్తుంది కాబట్టి భక్తి శాస్త్రం. కానీ ఇక్కడ కూడా భక్తి కూడా అటువంటి భక్తి ఉన్నది అంటే వాడికి మోక్షం గ్యారంటీనే, నువ్వు అడగక్కర్లేదు. కాబట్టి భక్తుడు ఏమంటాడంటే, నేను నీ దగ్గర నుంచి మోక్షమును కూడా అడగను, నేను నీ వాడను, నేను నీకు చెందిన వాడను, నన్ను నువ్వు ఒప్పుకో, నీ వాడను నేనని ఒప్పుకున్నావంటే చాలు, నేను నెమ్మదిగా నీ ఒళ్ళో పడుకున్నట్లుగా పిల్లవాడిలాగా ఉంటాను. నాకు ఇంక మోక్షం ఇస్తావా, ఏమిస్తావు, ఏమి అక్కర్లేదు, నేనేమి అడగను, నాకు తెలియదు, పిల్లవాడికి ఎట్లా తెలియదో అట్లాగా. అందుకని నాకపృష్టం నచ పారమేష్ట్యం, ఏది అడగను, నాకు వద్దంటున్నాడు. చూడండి ఎంత చక్కటి భక్తి. ఆ తర్వాత మరొక శ్లోకంలో ఇంకా చాలా కొంచెం అద్భుతముగా 3 ఉదాహరణలు ఇస్తూ చెప్తున్నాడు. అజాతపక్ష ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరా క్షుధార్థాః ప్రియం ప్రియేవ ప్యుషితం విషణ్ణా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. 3 ఉదాహరణలు ఇస్తూ చెప్తున్నాడండి వృత్రుడు. ఎట్లాగంటే ఒకటేమిటి, మొదటి ఓ పరమేశ్వర అరవిందాక్ష, పద్మముల యొక్క రేకులు లాంటి కళ్ళు కలిగినటువంటి ఓ భగవంతుడు శ్రీహరి, ఎట్లాగైతే ఈ రెక్కలు రాని చిన్న పక్షులు ఆ గూడులో ఉండి
అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు తల ఎత్తి 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 ఎట్లా అమ్మ వస్తుందా, అమ్మ వస్తుందా, ఏమైనా తీసుకొస్తుందా ఆహారం, అమ్మ ఎక్కడ, అమ్మ ఎక్కడ అని చెప్పి ఆ పిల్లలు ఆ గూట్లో ఉన్నటువంటి అజాతపక్ష అనే రెక్కలు మొలవనటువంటి ఆ చిన్న పక్షి పిల్లలు ఎట్లా అయితే మాతరం ఇవ ఖగాహ, ఆ పక్షులు అమ్మ కోసం స్తన్యం యథా వత్సతరా క్షుధార్తాః. ఒక ఉదాహరణ ఏమో ఆ పక్షి పిల్లలు అమ్మ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తల ఎత్తి 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 అట్లా, ఇంకేంటంటే నిస్సహాయం. అవి వాటికి రెక్కల్లా రాలేదు, అవి పరిగెత్తి పోలేవు. కాబట్టి అమ్మ వచ్చి రక్షిస్తేనే. ఈ భక్తుడు కూడా ఈ జ్ఞానము వైరాగ్యం అనే 2 రెక్కలు ఇంకా మొలవలేదు, నాకు వాటిని బాగా బలపరచువు, అవి బలపరచడానికి నువ్వే నాకు ఆహారమునివ్వాలి, సత్సంగమునివ్వాలి, శ్రవణమునివ్వాలి. కాబట్టి నేను చాలా ఎదగలేదు, ఇంకా పిల్లవాడిగా ఉన్నాను, పసిపిల్లవాడిగా. కాబట్టి నువ్వు నన్ను రక్షించు. ఇలాంటి ఉదాహరణలు మరెక్కడా చెప్పలేదండి ఈ వృత్రాసురుడు ఈ కథలో. ఇక్కడ మరొక ఉదాహరణ ఏమేమంటున్నారంటే, ఆవు దూడ, చిన్న దూడ పిల్ల, అమ్మ కావు అక్కడుంటే దీన్ని ఇక్కడ దూరంగా కడతారు. కడితే దీని దృష్టి అంతా అమ్మ మీదనే ఉంటుంది. అమ్మ పొదుగు మీదనే ఆ పాలు వాటి మీదనే ఉంటుంది. ఎప్పుడు వదులుతారా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అట్లా పాలు తాగుతూ అమ్మని దగ్గర స్పర్శిస్తూ ఉండాలని ఈ చిన్న వత్సతరాహ ఆకలితోటి ఉంది. తర్వాత అమ్మని చూస్తూ ఉంటుంది. ఆ పెద్ద అమ్మ కూడా అక్కడ కట్టేస్తుంది, పాపం దగ్గరికి రాలేదు. అలా ఉన్నప్పుడు నేను అట్లాగా దూరంగా కట్టివేయబడినటువంటి ఆ ఆవు పిల్లలాగా ఉన్నాను. నాకు నీ దగ్గరికి రావాలని చాలా ఆకలిగా తాపత్రయముగా ఉన్నది. నువ్వు వచ్చి నన్ను రక్షిస్తేనే. కాబట్టి గురువు వచ్చి జీవితంలో మన మెడకు కట్టి ఉన్నటువంటి అజ్ఞానం అనే బంధమును తొలగించాలి. అప్పుడు మనం ఆ పరమాత్ముడితోటి ఒకటైపోతాం, జ్ఞానం ఏర్పడి. అలా చెప్పి మూడవ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ప్రియం ప్రియేవ ప్యుషితం విషణ్ణాః. ఒక ప్రియురాలు తన ప్రియుడు కోసం ఎంత ఎదురు చూస్తూ, ఎంత కష్టపడుతూ, దుఃఖపడుతూ అదే ఆలోచనలో ఉంటుంది. అతడు ప్రియుడు ఎక్కడికో వెళ్ళాడు, దూరం వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడని రాత్రి పగలు అట్లాగే ఆ గుమ్మంలోనే చూస్తూ ఉంటుంది. చూడండి, ప్రియురాలు ప్రియుడు కోసం ఎదురు చూస్తున్నట్లుగా నా మనస్సు నిన్ను చేరుటకు, నిన్ను చూచుటకు తహతలాడుతున్నది ఓ పరమాత్ముడా అని చెప్పి చక్కటి ఉదాహరణతో ఆ భక్తిని చూడండి, అలా పరితపించిపోవాలి. హృదయం అప్పుడే ద్రవించి దానిలో ఉన్నటువంటి మలినములన్నీ పోతాయి. ఏదో పైన చెప్పే భక్తి కాదండి, దాటి రావాలి. భక్తిలో మధ్యమ భక్తి, అధమ భక్తి అని చెప్పకూడదు, లోయర్ లెవెల్, కానీ అది ఉన్నది. అటువంటి ప్రాకృత భక్తి, అధమ భక్తి అని చెప్పదు, ప్రాకృత భక్తిలో నుంచి మధ్యమ భక్తిని ఉత్తమ భక్తికి రావాలి. అటువంటి ఉత్తమ భక్తి ఏమిటి అని మనకు తెలియచేయడం కోసమే భాగవతము భక్తుల యొక్క చరిత్రమండి. భక్తుల యొక్క చరిత్రమును చదివితే కానీ భగవంతుడి యొక్క గొప్పదనం తెలియదు. భగవంతుడికి లేకపోతే ఆయన పేరు ప్రతిష్టలు లోకంలో ఎలా తెలుస్తాయి? ఆయనని పొందిన, సాధన చేసిన ఆ భక్తుల జీవితాలు. కాబట్టే ఇక్కడ భాగవతంలో భక్తుల యొక్క కథలు భాగవతము. ఆ తర్వాత మరొక 4 చివరి శ్లోకం వృత్రుడు చెప్పేటువంటిది. మమోత్తమ శ్లోక జనేషు సంఖ్యం సంసారచక్రే భ్రమతస్వకర్మభిః త్వన్మాయయాత్మ జదారగేషే స్వాసక్తచిత్తస్య ననాదభూయాత్. ఈ శ్లోకమునందు ఏం చెప్తున్నాడంటే,
నేను చేసినటువంటి ఈ కర్మల వలన కర్మను నిందిస్తున్నాడండి ఇక్కడ. చేసిన కర్మల వలననే నేను మరలా మరలా ఈ సంసార చక్రంలో తిరుగుతున్నాను. కాబట్టి అటువంటి నాకు ఇక్కడ నువ్వు సత్సంగమును నువ్వు నాకు దొరికేట్లుగా అనుగ్రహించు. చూడండి సత్సంగం యొక్క ముఖ్యత్వం ఎంతో. నీ భక్తులతోటి మైత్రి. భక్తులతోటి మైత్రి అంటే ఏమిటి? ఏదో గుళ్ళో భక్తులందరూ కలిశారు వాళ్ళతో అట్లా కాదు. భక్తులతో అంటే పరమ భాగవతులు ఎవరైతే ఆ భగవంతుడి యొక్క ఉత్తమ శ్లోక జనేషు, నిన్ను గురించి మాట్లాడి, నిన్ను గురించి పాడి, నిన్ను గురించి కీర్తించేటువంటి ఆ పరమ భక్తులు కావాలి. మాట్లాడాలి, వివరించి చెప్పాలి. వాళ్ళ భక్తి రసమును లోపల నుంచి హృదయంలో నుంచి చెప్పేటప్పుడు దాంట్లో జ్ఞానసారముతో కూడి ఉంటుంది. కాబట్టి అటువంటి సత్సంగము నాకు దొరికితే నేను ఇంకా తప్పించుకుంటాను. లేకపోతే దేహము, సంతానము, భార్య, ఇల్లు, వాకిలి, వాటిలోనే నా మనస్సు తగులుకొని చింతిస్తూ ఉంటుంది వాటి గురించి. అప్పుడు అడుగుతున్నాడు, వాటితోటి నాకు ఎక్కువ మైత్రి, అనురాగం ఉండకూడదు. అంటే అర్థం ఏమిటి? అలా సాంసారికులుగా ఉన్నటువంటి లోక వాసనలు, లోక విషయములనే మాట్లాడేటువంటి దుష్ట సాంగత్యం నాకు ఇవ్వకు. వాళ్ళ నా దరి చేర్చకు భగవంతుడా. నాకు ఎప్పుడు ఆ సత్సంగమును కలిగించే పాల్గొనే ప్రాప్తిని నాకు నువ్వు ప్రాప్తించు కలిగే. కాబట్టి ఎందుకంటే ఆసక్తి చూడండి, సత్సంగము ప్రాప్తి అయితే ఆసక్తి భగవంతుడి మీద కలుగుతుంది. దుస్సంగం ప్రాప్తి అయితే మనకు లోక భోగముల విషయంలో వాటితోటి ఆసక్తి కలుగుతుంది. కాబట్టి సత్సంగం వద్దు. సత్సంగత్వే నిస్సంగత్వం. దుస్సంగం వద్దు, సత్సంగం మాత్రమే కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. చూడండి సత్సంగం యొక్క మహిమ శంకరాచార్యులు వారు ఆయన భజ గోవిందంలో చెప్పారు. సత్సంగము వలన you get attached with the sat, you will get detached from the asat. Then slowly నీకు నిస్సంగత్వం వస్తుంది. అసత్తులో నుంచి నిస్సంగం ఏర్పడుతుంది. నిస్సంగత్వం వచ్చినందువల్ల ఏమవుతుంది? నిర్మోహత్వం వస్తుంది. మోహం, డెల్యూషన్ పోతుంది. మోహం పోతే నిర్మోహత్వే నిశ్చలతత్వం. మనస్సు నిశ్చలమైందా తత్వము ప్రకాశిస్తుంది. ఆత్మస్వరూపం, నీ యొక్క నిజస్వరూపం నీకు చాలా తెలివిగా తెలియబడుతుంది. నిశ్చలతత్వం. నిశ్చలతత్వం వచ్చిందంటే దానికి పేరే జీవన్ముక్తి అని చెప్పి ఆయన చెప్పినట్లుగా బతుకుతుంది ఇక్కడ వృత్రుడు. కాబట్టి నాకు సత్సాంగత్యము కావాలి అని చెప్పి చివరికి సత్సంగమును ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆ వృత్రాసురుడిని వజ్రాయుధముతోటి చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. యుద్ధం ఇంకా జరిగింది. ఒకసారి ఆ తర్వాత మరలా కూడా వృత్రుడు చెప్తున్నాడు, ఈ జయం అపజయం అనేటువంటివన్నీ కూడా ఈ లోకంలో కాలమునకు కట్టుబడి ఈ శరీరంలో ఉన్నంత వరకు వీడికి జయము అపజయములు మారి మారి వస్తూనే ఉంటాయి. అప్పుడు ఎప్పుడు జయము కలిగి ఉన్నటువంటి వస్తువు ఏమిటి? కాలమునకు అతీతముడైనటువంటి ఆ పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు. సర్వత్ర ఆత్మకు విజయమే. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు పూర్ణముగానే ఉంది కదా. ఓం పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణ వస్తువు. అక్కడ ఏవి
ఒక లోపము లేదు, కొరత లేదు, ఏమీ లేదు. అది నిత్య ఏకసార సత్య వస్తువుగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నది సర్వత్ర. కానీ ఈ దేహాత్మ భావముతో ఉంటే అక్కడ శస్త్రములు, యుద్ధములు ఇవన్నీ కూడా కాలమునకు తగినట్లుగా ఒకసారి విజయం దొరుకుతుంది, ఒకసారి విజయము అపజయము కూడా జరుగుతాయి. ఎప్పుడు జయమే రావాలని ఏ నియమం లేదు. ఇంద్రుడా బాగా విను, విజయం ఎటువైపు అయినా పోవచ్చు అని చెప్పి చక్కటి ఉపదేశం చేస్తున్నాడు. కాలచక్రం యొక్క ప్రభావాన్ని చెప్తున్నాడు వృత్రాసురుడు. ఈ కాలమునకు వశులే శరీరమును ధరించిన ప్రతి ఒక్కడు కూడా వీళ్ళందరూ వలలో బంధించబడిన పక్షులులాగా కాలమునకు వశులై వీళ్ళందరూ ఇక్కడ కర్మలో పాల్గొంటూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి అప్పుడు జయాలు అపజయాలు వస్తూనే ఉంటాయి. అందుకనే కాలమును ఈ మనుషుడికి మనోబలము, ఇంద్రియ బలము, దేహబలము, ప్రాణశక్తి, జీవనం ఇవన్నీ కూడా కాలము వలన కలిగేవి. కాబట్టి కాలం యొక్క వివిధ రూపములు, మరణము కూడా కాలం యొక్క ఒక రూపం. ఇది తెలియనటువంటి వాడు వీటికి ముఖ్యత్వం ఇస్తాడు. ఓకే, కాబట్టి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం పాపమవాప్స్యసి. భగవంతుడు గీతలో అర్జునుడికి కూడా ఇలాంటి బోధన చేశాడు. కాబట్టి ఈ మనమందరం ఇక్కడ ఆ కాలము చేతిలో, పరమేశ్వరుడి చేతిలో, ఒక బొమ్మల ఆటలో బొమ్మలను ఆడించేటువంటి వాడి యొక్క చేతిలో ఆ బొమ్మలను ఆడుతుంటాయి, వాడి యొక్క కంట్రోల్లో. అలాగే ప్రాణేశ్వరుడు, ప్రాణములందరికీ ఈశ్వరుడు వశములో ఉన్న ఇవన్నీ. కాబట్టి ఏం చేయాలి? మొత్తమును ఆ ఈశ్వరుడికి, పరమాత్మకి అర్పణం చేయి. ఈశ్వరార్పణ బుద్ధితోటి ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఈశ్వరుడికి అర్పితం. అలా చేస్తే చిత్తం శుద్ధి అవుతుంది అని చెప్పి ఆ తర్వాత సత్యమును తెలుసుకున్నటువంటి వ్యక్తుడు ఇట్లా తలపోస్తుంటాడు, కర్తను నేను, భోక్తను నేనని. మరలా ఈశ్వరుడే ఈ ప్రాణులను సృష్టించి, ప్రాణుల మూలముగా ప్రాణులను సృష్టించి ఆ ప్రాణుల చేతనే ఆ ప్రాణులను సంహరిస్తుంటాడు. చక్కటి స్టేట్మెంట్ చూడండి. ఈశ్వరుడు స్వయముగా ఏం చేస్తాడు? ప్రాణుల ద్వారా సృష్టించి ఆ ప్రాణులను మరలా ప్రాణుల ద్వారానే సంహరింపజేస్తుంటాడు. ఇది నియతి, ప్రకృతి యొక్క నియతి. లోకం ఇట్లాగే ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ అవ్వకూడదు. తర్వాత ఈ ద లా ఆఫ్ ఇంపర్మనెన్స్ అండ్ ద లా ఆఫ్ కర్మ, తర్వాత ఈ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాం కదా, ద్వంద్వములు, వీటన్నిటి గురించి కూడా 2-3 శ్లోకాలు చెప్పి మోక్షం అంటే ఏమిటో తెలుసా? మోక్షం అంటే సత్వం రజస్తమ ఇది ప్రకృతేః, సత్వం రజస్తమ ఇది ప్రకృతేః ఆత్మనో గుణాః తత్ర సాక్షిణమాత్మానం యో వేద న సబధ్యతే. ఎవరు బంధంలోంచి విడిపించబడతాడుట? చూడండి, మోక్షం యొక్క అర్థం ఏమిటనేది ఒక చక్కని వివరణ. సత్వ రజస్తమో గుణములు ఉన్నాయి కదా, ఈ గుణములు కానీ ఇవన్నీ వీటి యొక్క కార్యములు కానీ ఇవన్నీ మాయాశక్తికి చెందినవే కానీ ఆత్మ చైతన్యమునకు చెందినవి కావు అని తెలుసుకొని, కాబట్టి వాటి యొక్క కార్యములు, వాటి యొక్క వికారములన్నీ వస్తున్నప్పుడు సుఖ దుఃఖ మోహములు ఏర్పడకుండా ఎవనైతే తన స్వరూపము సాక్షి అని చెప్పి చింతించి తెలుసుకొని ఆ సాక్షి చైతన్య తన స్వరూపంలోనే నిష్ఠుడుగా ఉంటాడో వాడికి బంధము లేదు. దీనినే మోక్షం అంటారు. ఇదంతా ఎక్కడ? ఏదైనా చెయ్యాలా? బుద్ధిలో అర్థం చేసుకోవటమే. అందుకనే జ్ఞానము బుద్ధికి సంబంధించినది, బాహ్య కార్యకలాపములకు చెందినది కాదు.
కాబట్టే బుద్ధిని ఉపయోగించి బుద్ధిలో ఉన్నటువంటి ముడులను విప్పదీంచాలి. దానినే ఉపనిషత్తు వచ్చి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటుంది. హృదయ గ్రంథిని, ఈ మోహము, కామము, అవిద్య ఇవన్నిటిని తొలగించాలి. అలా చెప్పి తర్వాత ఇంత చక్కటి ఉపదేశం చూడండి. వృత్రుడి ఆ అసుర శరీరం మూలముగా జ్ఞానోపదేశం. నేను ఇంకా కూడా కట్ షార్ట్ చేసి మీకు వివరించాను. అట్లా అన్ని విషయాలని చెప్తూ ఈ జీవితం అనేటువంటిది ఈ ఒక జూదము లాంటిది. వీటిలో అన్నీ ఏవో జరుగుతుంటాయి కాబట్టి వదిలేసి అని చెప్పి ఎప్పుడైతే ఇట్లా మాట్లాడాడో శ్రీ శుక ఉవాచ, మధ్యలో శుకుడు వారు చెప్తున్నారు పరిస్థితి. ఓ పరీక్షిత్ అసురుడు దేహంలో ఉండి కూడా ఆ వృత్రాసురుడు ఇట్లా చక్కటి జ్ఞాన విషయం తత్వమును మాట్లాడినప్పుడు ఇంద్రుడే ఆశ్చర్యపడిపోయినాడు. ఆశ్చర్యపడిపోయి నోరు తెరుచుకొని అని చూస్తున్నట్ట. చూస్తూ ఏమంటున్నాడు ఇంద్రుడు, ఎప్పుడైతే ఆ ఇంద్రుడి మీద అప్పుడు వృత్రాసుడి మీద కొంచెం సేపటికి చాలా మంచి స్నేహ ప్రేమ భావం వచ్చింది ఇంద్రుడికి. వచ్చి అహో దానవ సిద్ధోసి యస్య తే మతిరీదృశీ సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు, పొగుడుతున్నాడు పుత్రుడిని. ఓహోహో, ఓ రాక్షసోత్తమ, ఇట్లాంటి వివేకము నీకు కలిగినది చూడు. ఇలాంటి వివేకము, ఇంత వైరాగ్యము, భక్తి, తత్వనిష్ట నీకు కలిగినది కాబట్టి నువ్వు సిద్ధుడవు. సాధించవలసినది నువ్వు సాధించావు. సిద్ధోసి, ఏ దానవోత్తమ, దానవులలో ఉత్తముడైనటువంటి వాడు నువ్వు సిద్ధుడవు. ఎందుకని సిద్ధుడవు? సిద్ధోసి యస్య తే మతి ఈదృశి. నీ హృదయ మనస్సులు ఇంత చక్కటి, నీవు ఆత్మరూపుడవు, హితకరుడవు, జగన్నాథుడవు ఆ శ్రీహరి. నీవు ఆ శ్రీహరికి సర్వమును సమర్పణం చేసేసావే. ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇంద్రుడు. కానీ ఇంద్రుడికి వస్తుందా వెంటనే, సరే నాకు కూడా ఇవేం వద్దు, నిన్ను చంపను, నాకు ఏమి వద్దని అట్లా త్యాగం చేయొచ్చు కదా. చూడండి, లోపల వాసనలు ఉన్నంత వరకు ఆ మనుషుడికి ప్రారంధము, కర్మ, అది ఇంద్రుడైనా సరే. కాబట్టి నువ్వు నిజముగా ఏ వృత్రాసుర, లోకంలో అందరినీ వాళ్ళ అందరినీ మోహపెట్టేటువంటి ఆ వైష్ణవ మాయ ఉంది చూసావా, దానిని నువ్వు జయించావు నిశ్చయముగా. అందుకని మాయను జయించటం అంటే చాలా కష్టం, కానీ కష్టము కాదు. ఎప్పుడు భగవంతుడు చెప్పినట్లుగా వింటే. ఆయనే భగవద్గీతలో చెప్పాడు, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నువ్వు మాయని గురించి మాయ దగ్గరికి వెళ్ళకు, మాయని తెలుసుకోవాలని ప్రయత్నించకు, నువ్వు నా దగ్గరికి రా. మామే వయే ప్రపద్యంతే, నువ్వు నన్ను పట్టుకున్నావు, నా కాళ్ళను పట్టుకున్నావు, నాకు శరణైనావంటే ఆ మాయ నుంచి నేను నిన్ను తరిస్తాను. నువ్వుగా తరించుకోలేవు. నువ్వు నా పక్కన చూడు, నా దగ్గరికి రా, నన్నే నమ్ము, నేను చెప్పింది విను, నీ మంచి కోసమే చెప్తున్నానని భగవంతుడు పాపం ఎంతెంతో వాగ్దానాలు చేసి, ప్రామిసులు చేసి, బుద్ధియోగం దదామి అహం జ్ఞానదీపేన భాస్వత అర్జున అని చెప్పి, జ్ఞానమునకు సమమైనటువంటి మరొకటి లేదు అర్జున అని చెప్పి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం. వాడి యొక్క యోగక్షేమమును గమనించి వాడికి రక్షించవలసినటువంటిది, వాడికి ఏమి కావాలో చేయవలసిన నా డ్యూటీ అన్నాడు. అందుకని సర్వధర్మాను పరిత్యజ్య అని చెప్పి చివరిలో కూడా భగవంతుడు భగవద్గీత చివరిలో అన్నిటిని వదిలేసేయి, నన్ను మాత్రమే కోరుకో, నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు అని చెప్పి ఇట్లా శుకుల వారి మధ్యలో ఇంద్రుడు ఇట్లా ఆశ్చర్యపడి చెప్తున్నాడు.
నువ్వు రజోగుణ ప్రధానమైన బుద్ధితోటి ఉన్నవాడవు, శరీరము అసురుడివి. కానీ నువ్వు ఆ సత్వ ప్రధానుడైనటువంటి ఆ భగవంతుడికి ఇంత చక్కగా అర్థం చేసుకొని నువ్వు నీ మనస్సుని ఆయన ఎందు ఆ సత్వప్రధానుడైనటువంటి శ్రీహరిలో నిలిపావే, ఇది చాలా ఆశ్చర్యం, అందరికీ జరిగేటువంటిది కాదంటున్నాడు. చూడండి, ఇట్లాగే లోకంలో మనమందరం కూడా మహాత్ములు, ఆశ్రమాలు, వీళ్ళందరినీ చూసినప్పుడు, జీవన్ముక్త పురుషులు వాళ్ళ కథలు విన్నప్పుడు అదంతా వాళ్ళకి సాధ్యం. నేను ఎక్కడ రోజు భాగవతం వింటాను, నాకెక్కడ టైం ఉంది, నాకు ఇల్లు, వాకిలి, కోడలు, పిల్లలు ఇవన్నీ అని చెప్పి వాట్సాప్లు మాత్రం చూసుకుంటూ దాంట్లోనే కాలక్షేపం చేస్తాం. కానీ ఖచ్చితంగా వదలకుండా భాగవతము గంటన్నర గంటం బాగుంటే వినాలి కూర్చొని. మనస్సుని అట్లా ఇటువైపుకి తిప్పుకోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఆ మనస్సుని కల్టివేట్ చేయకపోతే ఇట్లా మనం నాకు సాధ్యం కాదులే, నా తల రా తింతేలే అని చెప్తూ నిరుత్సాహపడకూడదు. ఇలా చెప్పారు. ఆ తర్వాత వజ్రముతోటి, ఆయుధముతోటి ఆ వృత్రాసుడి యొక్క చేతులను నరికేస్తాడా ఇంద్రుడు. ఆ పర్వతం లాంటి శరీరం ఉన్నటువంటి ఆ వృత్రాసుడు నేలపై పడిపోతాడు. తర్వాత అలా పడిపోయి ఉన్నా కూడా చివరి వరకు ఆ యుద్ధమును చేస్తూ వీరుడుగానే ఆ పడుకోనున్నటువంటి వాడే ఆయన యొక్క నాలుక అంత పెద్దదిగా ఉందిట, నోరు తెరిచి ఆ ఇంద్రుడిని మింగేశాడండి. ఇంద్రుడిని మింగేస్తే అప్పుడు ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయి ఆ వజ్రాయుధముతో ఆ వృత్రాసుడు యొక్క శరీరం మొత్తం చీల్చివేసి బయటికి వచ్చి ఆయన యొక్క వృత్రుడి యొక్క తలను నరికేశాడు. ఇలా వృత్ర సంహారం ఏర్పడినది. వృత్ర సంహారం ఏర్పడినందువలన ఈ యుద్ధం సంవత్సర కాలం జరిగిందని చెప్తున్నారు సుఖదేవులు వారు. మరలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఈ ఇంద్రుడికి. ఆ బ్రహ్మహత్యను మరలా ఇప్పుడు ఎక్కడ పోయి ఏమి చేసి ఎవరికి పంచి ఇచ్చి నేను దీనిలోంచి నన్ను కాపాడుకోవాలి? లోకంలో అందరికీ, వేరే దేవతలకు, ఋషులకు, వాళ్ళకు వీళ్ళకి అందరికీ శాంతి ఏర్పడినది. వృత్రాసురుడు మరణించాడు. కానీ ఇంద్రుడికి మాత్రం మనశ్శాంతి దొరకలేదుట అని చెప్పి సుఖదేవులు వారు ఆ తర్వాత అధ్యాయంలో చెప్తున్నప్పుడు పరీక్షిత్తుడు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకని అట్లా అయింది? అందరికీ మనస్సుకి నెమ్మది, శాంతి, సుఖము దొరికి ఏర్పడినదంటే ఇంద్రుడికి మాత్రం ఏ మనశ్శాంతి లేకుండా పోయిందంటే చేసిన తప్పుకి. చూసారా, నేను మొదల్లోనే చెప్పాను. అందుకనే మరలి బ్రహ్మహత్య పాతకం. ఈ బ్రహ్మహత్యను కడుగు తుడిచేసుకునేందుకు ఏం చేశాడనేది మనం వచ్చే వారం కథలో ఆ కంటిన్యూషన్ వింటాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓం ఆనందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.